మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే మా శ్రీమాత్రే నమః. మేడం, ఈ రోజు మనం దీపాల గురించి మాట్లాడదాం. మార్కెట్లో చాలా రకాల దీపాలు ఉన్నాయి. మీరు ఈ దీపం పెట్టండి మీకు ఇది వస్తుంది, ఆ దీపం పెట్టండి అది వస్తుంది, చాలా మంది చెప్తూ ఉంటారు. రాసుల ప్రకారం మాట్లాడదాం. మిథున రాశి వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఒకరికి ఇల్లు కావాలంటారు, ఒకరికి డబ్బులు కావాలి, ఒకరికి కుటుంబ సమస్యలు ఏవో ఉంటాయి. అన్ని విధాలా కలిసి రావాలంటే వీళ్ళు నిత్యం ఎలాంటి దీపాలు పెట్టాలి, ఎవరిని ఇంట్లోనే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా. అంటే మిథున రాశి అనగానే మనకి మిథున రాశిలో ఎవరున్నా సరే, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరున్నా ఇద్దరు కలిపి తులసి దళాలు పట్టుకొని మనసులో ఉన్న కోరిక చెప్పి తులసి దళాలు అక్కడ వేసి ఒక పళ్ళెంలో తులసి దళాలన్నీ పెట్టి చక్కగా పిండి దీపారాధన అంటారు. సో మనం బియ్యం పిండి బెల్లం కలిపి చలివిడిలో చేస్తాం. ఈ చలివిడి దీపాలు చాలామంది శనివారం పూట చేస్తారు. ఏడు శనివారాల వ్రతాలకి ఎక్కువగా శనివారం పూట ఏదైనా శని భగవాన్ సంబంధించిన వాళ్ళు వేస్తుంటారు. వీళ్ళు బుధవారం పూట విష్ణు దగ్గర విష్ణు ఆరాధన చేస్తూ, అంటే మన వెంకటేశ్వర స్వామి అయినా మనకు విష్ణు అయినా, వీళ్ళు మిథున రాశి వాళ్ళు ఆరాధించవలసింది విష్ణుదేవుని. ఎందుకంటే మిథున రాశికి అధిపతి బుధుడు యొక్క అనుగ్రహం మనకు కావాలి అంటే విష్ణు ఆరాధన చేస్తేనే బుధుడికి అనుగ్రహం కలుగుతుంది. చాలామందికి జాతకంలో బుధుడు బాగాలేకపోతే ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం పని చేస్తారో వాళ్ళకి సంబంధం లేకుండా ఉంటుంది. అదే బుధుడు బాగున్నారా, వాళ్ళంత మంచి కమ్యూనికేషన్స్ ఎవరి దగ్గర ఉండవు. అంత చక్కగా క్లారిటీగా ఎదుటి వాళ్ళకి అర్థం విధంగా చెప్పడం కానీ మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు బుధుడు ఒక్కరికి కాదు కదా, అందరికీ బాగుండాలి. ఎందుకంటే మాట్లాడి పొద్దున్న లేస్తే తెల్లారు లేస్తే మనం రాత్రి దాకా మాటలతోటి పోలేని పనులు అవుతుంటాయి. ఏది మాట్లాడినా అది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి కనుక సో మనం విష్ణు ఆరాధన మిథున రాశి వాళ్ళు చేసుకోవాలి. దీపం ఎవరు పెట్టాలి అంటే ఇంటి ఇల్లాలే పెట్టాలి. ఇల్లాలు పెట్టాలి అన్నప్పుడు ఇల్లాలకు ఒక రాశి, పిల్లలకు ఒక రాశులు ఉంటాయి కనుక అందరివి కలిపి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక క్లారిటీగా చెప్దాం. ఎందుకంటే ఇవాళ రోజున సంపాదన అనేది ఆడ మగ ఇద్దరు తేడా లేకుండా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఇంటి యజమాని సంపాదించేవాడు, ఇంటి ఇల్లాలు ఇంట్లో ఉండేది, ఇంట్లో అన్ని పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, యజమాని సంపాదిస్తారు, యజమానురాలు సంపాదిస్తారు, పిల్లలు సంపాదిస్తారు. అయితే మిథున రాశి అనగానే మనకి ఇక్కడ ఏంటంటే మిథున రాశి వాళ్ళకి క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్రమశిక్షణగా వీళ్ళు ప్రతి విషయంలో ప్లానింగ్స్ ఉంటాయి, కానీ భగవంతుడి విషయంలో అంత ప్లానింగ్ ఏమి ఉండదు వాళ్ళకి. సో పనిలో ప్లానింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పని చేయాలి, ఇది ఇలా చేయాలి, టైం టేబుల్ వేసుకుంటారు. కానీ దేవుడి విషయంలో ఏంటంటే ఎవరైతే దీపం వెలిగిస్తా అనుకుంటారో ఇంటిల్లి పాది కొన, వీళ్ళు ప్రతిరోజు కొన దేవతారాధన అనేది ఎలా ఉండాలంటే పొద్దున్న లేచి కనీసం ఒకసారి స్నానం చేసేస్తారు, దేవుడి దగ్గరికి వెళ్ళి మనసుకు నచ్చిన శ్లోకాలని చదవడం, చదువుకునే విద్యార్థి అయితే మేధా దక్షిణామూర్తి శ్లోకాలు చదవడం, ఇల్లాలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుడి దండం పెట్టుకున్నప్పుడు తులసి దళాలతో కాస్త మనసులో ఉన్న కోరికలు చెప్పి స్వామివారి తులసి దళాలు వేయడం, విష్ణు ఆరాధన ఎక్కువగా చేయడం, ఇది మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. ఇందులో ఎవరున్నా ఇంటి యజమాని ఏదైతే రాశి ఉందో అది ముఖ్యంగా తీసుకోండి. ఎందుకంటే నాది ఆ రాశి కాదు కదా నేను దీపం పెట్టచ్చానంటే మీరు ఒక దీపం ఆయన ఒక దీపం కాకుండా ఇంటి యజమాని ముఖ్యం కనుక ఆయనకు సంబంధించిన రాశి కనుక మిథున రాశి వాళ్ళు ఈ దీపాలని తులసి దళాలు ఒక పళ్ళెంలో పెట్టి దాని మధ్యలో పిండితో చేసిన దీపాలు పెట్టి ఆ దీపంలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు పువ్వొత్తులని నమ్ముతారు, అవి వేసి వెలిగించాలి ప్రతి బుధవారం. ఇలా ప్రతి బుధవారం ప్రతిరోజు ఆవునితో దీపారాధన చేసుకోవడం. సమయం ఏమైనా ఉంటుందా? ప్రత్యేక సమయం ఉంటుంది వీళ్ళకి. అంటే ఏంటంటే పొద్దున్న 6 గంటల నుంచి 8 లోపు చేయాలి. దీపం ఎప్పుడైనా సరే ఇంట్లో ఏ దీపం అయినా సరే సూర్యకిరణాలు ప్రారంభమైన దగ్గర నుంచి మనకి శాంత కిరణాలుగా ఉండి కొంచెం గట్టిగా ఆ దీపం అంటే మనం చూడండి నడినెత్తి ఎండ బాగా గట్టి తగులుతుంది చూడండి, మామూలు దాన్ని ఏమంటారు ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాం. అంటే ఆ కిరణాలు పడకూడదు, ఇన్ఫ్రారెడ్ రేస్ పడద్దు అంటారు, ఐఆర్ రేస్ అంటారు వాటిని. ఆ రేస్ పడి అంటే మనకి వడదెబ్బ తగులుతుంటారు. అంటే అది ఎప్పుడు తగులుతుందంటే 9 నుంచి స్టార్ట్ అవుతాయి ఆ రేస్. ఈ లోపు దీపం వెలిగిస్తే సాత్విక గుణం అనేది దేవత అనుగ్రహం అనేది కలుగుతుంది. కొంతమంది సాయంత్రం వెలిగిస్తూ ఉంటారు, అది ఎంతగా ఫలితం రాదంటారు? ఖచ్చితంగా వెలిగించవచ్చు. అయితే సాయంత్రం చేసే దీపాలు వెలిగించే వాళ్ళు కొన్ని రాసులు ఉన్నాయి. అయితే మిథున రాశి వాళ్ళు పగలే చేయాలి. ఏంటంటే ఈశ్వరాలయానికి సాయంకాలము, వైష్ణవాలయానికి ఉదయం కాలంలో, తర్వాత నవగ్రహాలకి తెల్లవారుజామున ఇవి చేయాలి కాలాలు. అంటే వీటికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే ఎవరికి టైం దొరికితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ వైష్ణవాలయానికి వెళ్ళాలంటే పొద్దున్నే వెళ్ళాలి. అందుకే అలంకార పీరియడ్ ఆయన పొద్దున్నే స్వామివారిని అభిషేకం చేసి అలంకరిస్తారు. అలంకరణలో వెళ్ళి కోరుకుంటే ఆ వరం మనకి ఆ కోరిక తీరిపోతుంది, వరం ఇస్తారు. సాయంకాలం శివాలయానికి వెళ్ళి శివుడి దగ్గర
కూర్చొని మన మనసులో ఉన్న కోరిక చెప్పుకున్నామంటే ఆ కోరిక తీరిపోతుంది. అందుకే శివాలయానికి సాయంత్రం పూట వెళ్తాం, వైష్ణవాలయానికి పగలు వెళ్తారు. అందుకే కార్తీక మాసంలో దామోదర మాసం అని చెప్పి పొద్దున్న సాయంకాలం 2 వేళల దీపాలు వెలిగిస్తాం. పొద్దున వెలిగించే దీపాలన్నీ విష్ణుమూర్తికి, సాయంకాలం వెలిగించేవన్నీ శివుడికి. అందుకే శివుడిని విష్ణువుని ఇద్దరిని ఒకే రూపంలో కొలిచేది ఒకే ఒక మాసం కార్తీక మాసం. ఇద్దరిని ఒకే రూపంలో చూస్తామట, అందుకే చేస్తామట, దామోదర అంటాం. అందుకని వైష్ణవ ఆలయాల్లో మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో మిథున రాశి వాళ్ళు అదే చేయాలి. ఎందుకంటే మిథున రాశికి అధిపతి బుధుడు కనుక, సో బుధుడు వచ్చే ఫలితాలు మనకు కావాలి పరిపూర్ణంగా అంటే ఖచ్చితంగా వీళ్ళు పిండి దీపారాధన, బియ్యం పిండితో చేసిన దీపాలు 2 వెలిగించి దాంట్లో అవనే వేసి పువ్వొత్తులు వేసి చక్కగా వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణ కానీ విష్ణు అష్టోత్తరం కానీ చేస్తే చాలా చాలా ఆ వారం అంతా వాళ్ళకి కావాల్సిన ఏవైతే కోరిక ఉందో తీరుతుంది. ఇవి చేయాలి. ఆ తులసి దళాలని తీసుకొని బళ్ళలో కానీ లేకపోతే బీరువాలో కానీ కొన్ని దళాలు పెడుతూ ఉంటే మళ్ళీ వచ్చే వారం వరకు అవి అలా ఉంటే శ్రీమరక్షగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, అంటే ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఇది చేయాలి. ఓకే. ఇక పెద్దగా మేము బయటికి వెళ్ళి ఎక్కడికెక్కడికో ఆలయాలకు వెళ్ళలేమండి, మాకు మంచి జరగాలంటే ఇంట్లోనే మేము ఎవరిని ఆరాధించాలని అడుగుతూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ ఎవరిని పట్టుకుంటే బాగుంటుంది అంటారు? లక్ష్మీనారాయణలు ఇద్దరిని పూజించడం, సాయంకాలం పూట లక్ష్మీ అష్టకం చదువుతూ లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపం వెలిగించి లక్ష్మీనారాయణ అష్టోత్తరము ఇవి చేసుకుంటుంటే కన్నా చాలా విశేషమైన ఫలితం ఉంది. ప్రతిరోజు సాయంకాలం పూట లక్ష్మీ అష్టోత్తరం పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చదువుకుంటుంటే చాలా విశేష ఫలితాలు ఉంటాయన్నమాట. సో దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు వైష్ణవాలయానికి వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇందులో విద్యార్థులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే వాళ్ళకి విద్య అనేది తొందరగా అబ్బుతుంది, ఫాస్ట్గా వాళ్ళు రిజల్ట్ కనిపిస్తుంటారు. చాలామందికి ఏంటంటే చదువుతారు మర్చిపోతుంటారు. ఈ మతిపరపు నుంచి బయటపడడానికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా విశేష ఫలితం వస్తుంది. ఇది ఓన్లీ మిథున రాశి వాళ్ళకి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఒక రాశి లక్షణాలను చెప్తున్నాం. సో జాతకంలో వాళ్ళ లగ్నం ఏమైందో చూస్తే కరెక్ట్గా వాళ్ళు ఏ దేవత ఆరాధించాలి, వాళ్ళు ఏ దేవిని పూజ చేసుకోవాలి, వాళ్ళకి ఏది కలిసి వస్తుంది, ఏ రోజు బాగుంటుంది, వాళ్ళు ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు అనేది వాళ్ళ పర్సనల్ జాతకంలో తెలుస్తుంది తప్ప ఓన్లీ మిథున రాశి అంటే మామూలుగా అందరికీ వచ్చేస్తుంది. మిథున రాశి నాది మిథున రాశి అనుకునే వాళ్ళకు కూడా ఇది వర్తించేస్తుంది తప్ప పర్సనల్ జాతకాన్ని ఎప్పుడు చూపించుకోవడం అనేది నేను చెప్పే విషయం అన్నమాట. సో మీ జాతకంలో ఉండే ఏవైతే కర్మ అనేది ఉందో దాని నుంచి బయటపడాలంటే ఫస్ట్ మన జాతకంలో ఏ ఉందని చూసుకోవాలి, అప్పుడే తెలుస్తుంది అన్నమాట. ఓకే. ఓవరాల్గా మిథున రాశి వారికి సంబంధించి ఏ దీపాలు వెలిగించాలి, ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, మంచి విశ్లేషణ అందించాలి. ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.